హాయ్ అందరికీ. హోప్ అందరు బాగున్నారనుకుంటున్నా. ఈరోజు మీకు నేను ఒక కథ చెప్పనా. ఆ కథలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారంట. ఒక ఫ్రెండ్కి మంచి పొలాలు ఉంటాయంట. సరే, తను ఏం చేస్తాడు, ఆ పొలంలో నిమ్మ తోట వేస్తాడంట. నిమ్మ తోట వేసినప్పుడు ఏమవుతుంది, బాగా కాయలు కాసినప్పుడు ఆ తోటలోకి దొంగలు పడి ఆ కాయల్ని కోస్తూ ఉంటారంట. సరే, దీన్ని ఎలాగైనా నేను ఆపాలి అని చెప్పి ఆ ఒక తోటమాలిని కనపడతాడంట. తోటమాలి కూడా దొంగలతో కుమ్మక్కైపోయి ఇద్దరు కలిసి దొంగతనం స్టార్ట్ చేస్తారంట. సో తోటమాలితో కూడా పని అవ్వట్లేదు, కాపలాకి ఏం చేయాలని ఇంకో ఫ్రెండ్తో డిస్కస్ చేస్తాడంట. ఇంకో ఫ్రెండ్ అంటాడంట, ఒక పని చేయి, ఆ తోటలో దయ్యాలు ఉన్నాయి అని ప్రచారం చేద్దాం, అప్పుడు ఎవ్వరు రారు అంటారంట. సరే అలా అని చెప్పి ఆ తోటకి దెయ్యాల తోట అని పేరు వచ్చిందంట. నిమ్మ తోటకి దెయ్యాల తోట అని పేరు వచ్చింది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ నిమ్మ తోటకి దయాల తోట అని వచ్చినాక అటువైపు ఎవరు రారంట. ఆ ఇయర్ మంచి పొలం పంట వచ్చి నిమ్మకాయలన్నీ అమ్ముకొని బాగా డబ్బు వస్తుందంట. నెక్స్ట్ ఇయర్ కూడా బాగా పూత వచ్చి నిమ్మకాయలు బాగా కాసినాయంట. పిందెల స్టేజ్లో ఉన్నప్పుడు పెద్ద గాలివాన వచ్చిందంట. గాలివాన వచ్చి మొత్తం పడిపోయినాయంట. బాగా నష్టానికి గురయ్యాడంట. అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నాకు చాలా నష్టం ఉంది, నేను ఇప్పుడు పొలాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను, అది నా తోటని అమ్మేద్దాం అనుకుంటున్నాను అంటారంట. అవునరా, అమ్మేసుకోవచ్చు, తప్పలేదు అనేసి బేరం పెడతారంట. ఎవరు బేరం పెట్టినా దాన్ని దయ్యాల తోట అని వీని ఎప్పుడైతే స్టాంప్ వేసుకున్నాడో అదే విని అతను అనుకున్న రేట్ రావట్లేదంట. చాలా తక్కువ రేట్కి అమ్మాల్సి వచ్చి ఏం చేస్తాడు, తనే ఆ తోటని తక్కువకి కొనేస్తాడు. సో ఇక్కడ మీకు అర్థమైందా, ఎవడు తీసుకున్న గోతులు వాడే పడతాడు. ఆలోచించాలి, గుడ్డిగా అందరినీ నమ్మేస్తే ఎలా. చూడు, ఆయన తీసుకున్న గోతులో ఆయనే పడ్డాడు.